అందరికీ హాయ్ అండి. ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకే పొద్దున్నే 5కే లేచానండి. ఈరోజు లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజు పూజ అయితే మా వారే చేసేసారు. ఆయన కొంచెం నాకు హెల్త్ డిస్టర్బ్గా ఉంటుందని చెప్పేసి ఈరోజైతే మా వారు పూజ చేసేసారు. మిగతా పనులన్నీ నేను చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఈరోజైతే నేను గుడికి కూడా వెళ్ళలేదండి. కాస్త డిస్క్ ప్రాబ్లం ఉండటం వల్ల పెయిన్‌తోని బాధపడుతున్నా అని చెప్పేసి నేనైతే ఎటు వెళ్ళలేదు మార్నింగు. కానీ నాకెందుకో ఈరోజు శ్రీరామనవమి కదా, ఈరోజు గుళ్ళో అన్నదానాలు బాగా నడుస్తాయండి మా దగ్గర. శ్రీరాముల వారి గుడే ఉంది ఇక్కడ. అక్కడ దగ్గరలోనే మాకు దగ్గరలోనే ఉందండి. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది. అంత దూరం నడవాలంటే కూడా నాకు అస్సలు ఓపిక ఉండట్లేదు. అందుకే మార్నింగ్ గుడికి కూడా వెళ్ళలేదు. అయితే మధ్యాహ్నం అన్నదానం అయితే బాగా జరుగుతుంది కదా అని చెప్పేసి మా పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా వెళ్తుంటారు. అందుకే ఈరోజు నాకు కూడా వెళ్ళాలనిపించింది. అలా వెళ్దామని అనుకుని మా వారిని అయితే ఫోన్ చేసి అడిగాను, వెళ్దామా, తీసుకెళ్తారా అని అడిగితే తీసుకెళ్తాను, కాకపోతే నేనైతే తినను, నువ్వే తినాలి అని అనేసరికి ఇంకా ఆయనకైతే వంట చేసేస్తున్నాను. ఆల్రెడీ ఇద్దరికని చెప్పేసి వంట చేద్దామని చెప్పి అంత రెడీగా పెట్టేసుకున్నాను. కానీ ఇంకా మళ్ళీ తీయటం ఎందుకని చెప్పేసి ఇద్దరి వరకు అయితే చేసేసానండి వంట. మా వారికి అయితే ఆయనకి ఉల్లి ఉల్లిగడ్డలతోటి కూర చేస్తే చాలా ఇష్టం అండి. ఉల్లిపాయలతోటి కూర, అందులో ఎగ్ వేయకుండా మామూలుగా ఉల్లిపాయలతోనే కూర చేస్తే ఇష్టం అండి ఆయనకి. ఇలాగైతే కర్రీ పొయ్యి మీద వేసేసాను, రైస్ కూడా పెట్టేశాను ఒక పక్క. ఇక కూర అయితే రెడీ అయిపోతుంది. మా పెళ్ళైనప్పటి నుంచి కూడా మా వారికి ఎందుకో ఉల్లిపాయలతోటి ఇలాగ కర్రీ చేసేసి దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయ కొట్టేసి తర్వాత గరం మసాలా వేసేసి చేస్తే చాలా ఇష్టం అండి. అన్ని నాన్ వెజ్లో కూడా అంత ఇష్టంగా తినరు, కానీ ఈ కూర అంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఎందుకో మార్నింగే చెప్పారు, ఈరోజు నాకైతే ఉల్లిపాయ కూర కావాలి, ఉల్లిపాయ కూర చేసేయి అని చెప్పేసి చెప్పారు. అందుకే టక్ ఇంట్లో కూరగాయలు కూడా ఉన్నాయి కానీ ఉల్లిపాయ కూరే కావాలన్నారు కదా అని చెప్పి అదే చేసిస్తున్నాను నేను. ఇలా టక కూర కంప్లీట్ చేసేసుకుంటే అన్నం కూడా వండేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయామంటే వచ్చేసరికి లేట్ అయినా కానీ ఇంకా ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి, అందులోనూ సమ్మర్ కదండి, అన్నం వేడిగానే ఉంటుంది కదా. అదే వింటర్ అయితే అప్పటికప్పుడే వండుకొని తినాలనిపిస్తుంది, కానీ సమ్మర్ కాబట్టి వేడి ఏం చల్లగా కాదు కాబట్టి వంట చేసుకొని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే అక్కడ కాస్త లేట్ అయినా పర్వాలేదనుకొని టకటక వంట అయితే చేసేస్తున్నా అండి. ఇక్కడ ఈ వంట చేస్తూనే ఒక పక్క ఇల్లు సర్దుకుంటూ ఇంకా మార్నింగ్ కొంచెం ఏమన్నా సర్దుకొని ఏమన్నా ఉంటే అటు ఇటుగా అన్నీ సర్దుకోవాలి అనుకుంటూ సర్దుకుంటూ ఇలా కర్రీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేసిందండి కర్రీ కూడా. ఉప్పు కారాలు వేసేసి కొంచెం గరం మసాలా అయితే వేసేసాను. వేసేసి ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ అది కూడా రెడీ అయిపోతూనే ఉంది. రైస్ కూడా రెడీ అయిపోతుందండి. అది కూడా ఇంకా ఆపేసుకోవడమే స్టవ్. ఇవన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఫోన్ చేస్తే మా వారు వచ్చి తీసుకెళ్తా అన్నారండి నన్ను. అందుకే ఇక టక్ రెడీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ రైస్ కూడా అయిపోవచ్చింది, ఇంకా బంద్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా. ఇంకా రెడీ అయ్యానండి. రెడీ అయ్యి మా వారికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్లారు. ఇక్కడ చూసారా గుడి, అంత దూరంలో గుడి ఉండగానే ఇంత రష్ ఉందండి, బాగా రష్ ఎక్కువగా ఉంది. వెళ్ళాము అక్కడికి. ఇంకా ఇది గుడి అండి, లోపల కూడా బాగా రష్ ఎక్కువగా ఉంది. ఇక్కడేమో అన్నదానం జరుగుతుంది. గుడికి ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంటే అందులో అన్నదానం పెట్టేస్తున్నారు. ఇక్కడ క్యూ చూడండి, నేను వచ్చేసి ఆ లైన్లో నించున్నాను. కానీ ఇవాళ అసలు ఇక్కడ తినగలుగుతామా, నేను ఇక్కడ తింటానా అనుకున్నాను. ఇంకా తినకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళేసి అయినా తినొచ్చు అనేసి అనిపించింది. కానీ మా వారు వచ్చేసి ఇక్కడ ఈ లైన్ పెద్దగా ఉంది కదా, ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడ కొంచెం ముందుకి జెంట్స్కి పెడుతున్నారు అక్కడ. అయితే ఇక్కడున్న లేడీస్ కూడా అక్కడికి వెళ్ళేసి అక్కడ తింటున్నారని చెప్పేసి నువ్వు కూడా వచ్చేసాయి అక్కడ తిందువు కానీ అని అంటే ఇంక ఇక్కడి నుంచి వెళ్ళేసి అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి ఇలాగైతే పెట్టించుకున్నానని చూశారు కదా, ఇక్కడ పెట్టించుకొని తింటున్నా అండి. అదే వీడియోలో ఫోటో తీశారు మా వారు. ఇంకా మా వారైతే ఇంటికి వచ్చేసిన తర్వాత మా వారికి వడ్డించాను. ఇక్కడైతే తినేస్తున్నారు ఇంటికి వచ్చి. నేను అక్కడే తినేసి వచ్చేసాను కాబట్టి నేనేం తినలేదు. ఇంకా మా వారు తింటున్నారు ఇక్కడ. ఒకసారి హాయ్ చెప్పమని చెప్పాను, చెప్తున్నారండి. బాయ్ అండి.